మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు అంటే అది సైకోలకు పండగ రోజులాగా ఆ రోజు వాళ్ళు పొట్టేళ్ళను కొయ్యటం, కోడులను కొయ్యటం, బ్యాంకుల దగ్గర రక్తాభిషేకాలు చేయటం, రక్తాలు చిందించేయటం, అక్కడ ఉన్న ప్రజానీకాన్ని స్థానికుల్ని భయభ్రాంతులకు గురి చేయటం, సైకోయిజానికి ప్రత్యేకంగా వాళ్ళ యొక్క సైకోయిజాన్ని చూపించే విధంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు జరిగారు. అంటే రాక్షసానందం పొందుతా వాళ్ళు మోహ జవాలను చంపి వాటి రక్తాన్ని తీసుకెళ్లి అక్కడ దారపోసేసి నానా భయంకరం చేశారు. అది జగన్మోహన్ రెడ్డి యొక్క పుట్టినరోజు వేడుకల సారాంశం. అయితే నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు ఎలా జరిగినాయి అంటే వారి సతీమణి భువనేశ్వరి గారు దాదాపు 76 లక్షల రూపాయలు ఆ రోజు అన్నా క్యాంటీన్లు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నా క్యాంటీన్లు అన్నింటిలో కూడా 3 పూట్ల టిఫిన్ భోజనం 3 పూట్లు కూడా వాళ్ళ డబ్బులతో వాళ్ళే ఉచితంగా పెడతాం. గానీ అదే విధంగా అనేక చోట్ల అన్నదానాలు ఏర్పాటు చేయటం, వృద్ధులకు చీరలు పంపిణీ చేయటం, పిల్లలకు స్వీట్స్ పంపిణీ చేయటం, పండ్లు పంపిణీ చేయటం, అంటే ఆరోగ్యమైన వాతావరణంలో ఒక పండగ వాతావరణంలో నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుక జరిగింది.